నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా ప్రధాన లక్ష్యమని పల్లా జ్యోతిక రవితేజ అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని డివిజన్ ప్రజలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారికి అందుబాటులో ఆరోగ్య సేవలు అందించాలని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పల్లా శ్వేత, డాక్టర్ పల్లా లక్ష్మీ దుర్గలు సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రోజు మంది అవుతావా మరి ఎట్లా మోషన్ ఫ్రీ వస్తుందా? అక్కడ ఉందా? వెనక ఫోటో కైట్రా చెక్ చేయించుకో బీపీ షుగర్ నమస్కారం, నేను డాక్టర్ శ్వేత పల్లా. ఈ మెడికల్ క్యాంప్ మా అన్నయ్య పల్లా రవితేజ గారు పెట్టారు. ఈ క్యాంప్లో నేను, మా సోదరుడు డాక్టర్ సతీష్ కుమార్, మా చెల్లి డాక్టర్ లక్ష్మీ దుర్గ ముగ్గురం అందుబాటులో ఉండి ఇక్కడ జనరల్ చెకప్ చేశాము. బీపీ చెకప్, షుగర్ చెకప్, థైరాయిడ్ చెకప్ చేశాము. ఈ జనరల్ చెకప్ వల్ల ఆల్మోస్ట్ మేము ఒక 10 డినోవా హైపర్టెన్సివ్ కేసెస్ ఫైండ్ అవుట్ చేశాము. దట్ ఈస్ ఆఫ్ చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ హైపర్ టెన్షన్తో వచ్చారు. ఈ క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందని చెప్పేసి తెలిసింది. సో ఇట్ ఈస్ ఆఫ్ యూస్ఫుల్ క్యాంప్. ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి క్యాంప్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాము అండర్ మై బ్రదర్స్. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. సో ఏదో మేము అందరము డాక్టర్ అయ్యాము, అందరం మెడికల్ ఫీల్డ్లో ఉన్నాము అనే చిన్న ఏమంటారు సేవ చేయాలన్న ఆశతోటి ఇలా వచ్చి క్యాంప్ పెట్టాము. గాంధీనగర్ డివిజన్ 39వ డివిజన్ నందు ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి 26 ఓట్లతోటి స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నాము. దాని అనుగుణంగానే ఈరోజు మొదటి హెల్త్ క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. ప్రతి 3 మంత్స్కి ఒకసారి పెట్టాలనుకున్నాం, పెడుతున్నాము. ఎప్పటికీ ఈ వార్డు అభివృద్ధి కోసం మరియు దీన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం 100% ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. గతంలో ఎప్పుడైనా నిర్వహించారా? ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. అంటే మీరు ఎన్నికల నిలబడే ముందు హామీ ఇచ్చిన ప్రకారం 3 మంత్స్కి ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. ఓడిపోయినా కూడా మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కోసం ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హెల్త్ క్యాంప్లో ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు? మేము ఈ హెల్త్ క్యాంప్లో బీపీ, షుగర్, థైరాయిడ్, జనరల్ చెకప్, జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి ఎలాంటి వ్యాధులైనా ఇక్కడ మా సొంత కుటుంబమైన డాక్టర్ల చేత నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి రేపు థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్స్ రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్లు అందజేయడం జరుగుతుంది. చెక్ చేయించుకున్నాం.
పికప్ చేయించుకున్నాం, టాబ్లెట్ ఇచ్చారు. ఈ హెల్త్ క్యాంప్ పెట్టారు కదా, ఇక్కడ డాక్టర్లు ఏ విధంగా మీకు మంచిగా చూస్తారు? ఏ విధంగా రిసీవ్ చేసుకోరు, మంచిగా అందరినీ మంచిగా చేస్తారు, మెడిసిన్ కూడా ఇస్తారు. ఈ హెల్త్ క్యాంప్ అనేది చాలా గొప్ప విషయం. ఎవరు నిర్వహించారు హెల్త్ క్యాంపు? హెల్త్ క్యాంప్ పల్లా రవికుమార్ అని కాంటాక్ట్ చేసి ఓడిపోయిన అభ్యర్థి. మంచిగా నిర్వహించారు. మంచిగా ఉంది, మంచి గాంధీనగర్ మంచి శుభపరిణామం, మంచి స్పందన పేద ప్రజలకు చాలా గొప్ప విషయం ఇది.